బ్యాక్ టు న్యూస్. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న హెచ్జే దొర నిన్న నిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఆయనతో తనకు విడదీయరాని అనుబంధం ఉంది అంటూ చాలా మంది ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. సిపి సుధీర్ బాబు కూడా ఆయనను గుర్తు చేసుకున్నారు. ట్రైనింగ్ సమయం నుంచి తాను ఎంతో ప్రోత్సహించేవారనుకున్నారు. ఉమ్మడి ఏపీలో పోలీసు వ్యవస్థకి దేశవ్యాప్తంగా ఒక గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి హెచ్జే దొర అంటూ కొనియాడారు. మెస్సీ కోల్కతాలో మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు తలెత్తిన గందరగోళంపై అలాగే హెచ్జీ తనకు మెసేజ్ చేశారన్నారు. ఉమ్మడి ఏపీ తెలంగాణకు దొర పోలీస్ ఒక మోడల్ అంటూ పోలీసు వ్యవస్థకి ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి ఆయన వేసిన ఆ రోజు పునాదే కారణమంటూ సుధీర్ బాబు గుర్తు చేసుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మాజీ డీజీపీగా బాధ్యతలు నిర్వహించినటువంటి హెచ్జే దొర ఈరోజు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఫ్యూచర్ సిటీకి కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సుధీర్ బాబు ఉన్నారు. సో ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో హెచ్జే దొర సార్ చాలా సంవత్సరాలు, సుమారుగా 40 సంవత్సరాలు ఆయన పోలీసు వ్యవస్థలో సేవలు అందించారు. ఆయన సేవలు చాలా విశిష్టనీయం కూడా. సో సార్తో మీకున్నటువంటి అనుభవం ఎలాంటిది? సార్తో మాకు చాలా అందరికీ అనుబంధం ఉంది. ట్రైనింగ్ టైం నుంచి కూడా సార్తో అసోసియేట్ అయి ఉన్నవాళ్ళం. కెరియర్లో ప్రతి ఆస్పెక్ట్లో, ప్రతి పోస్టింగ్లో కూడా ఆయన గైడెన్స్తో మేము ముందుకెళ్ళేవాళ్ళం. అంతేకాకుండా అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలో కూడా చాలా ఇంపార్టెంట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పైన, దాంతో డిఫరెంట్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ పైన, తర్వాత ఎగ్జలేటెడ్ ప్రమోషన్స్లో మంచి పని చేసిన వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా చేయడం, ఒక పోలీస్ వ్యవస్థకి దేశం మొత్తంలో గౌరవం తీసుకొచ్చారు. ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, అప్పుడు ఆఫీసర్స్ అందరూ ఎక్కువగా సిబ్బందితో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ నుంచి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, అవి మనం ఇంప్లిమెంట్ చేయాలని. అప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటి రిసెప్షన్ సన్నిహిత ప్రోగ్రాంలో పెట్టడము, దాని తర్వాత ప్రతి పోలీస్ ఆస్పెక్ట్లో ప్రాపర్ ట్రైనింగ్ అట్లా ఇవ్వడము, ట్రైనింగ్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి అధికారిని ప్రోత్సహించేవాళ్ళు. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రొఫెషనల్ ఇష్యూసే కాదు, యూస్ టు అండర్స్టాండ్ ద పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ యూస్ టు గైడ్ దెమ్ how to overcome if any problem or something is there, how to overcome those issues and how to become a very good professional అనేది ఆయనకి ఎప్పుడు చూసుకునేవాళ్ళు. సో ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు రాచకొండ సిపి ఉన్నప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ మీకు తెలుసు కదా, అక్కడ కోల్కతాలో చాలా అయింది ఇష్యూ. నెక్స్ట్ మన దగ్గరకు వస్తున్నారు, అప్పుడు సార్ మెసేజ్ చేశారు, జస్ట్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ డూయింగ్, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ కోల్కతా విల్ నాట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ అని పెట్టారు. అంటే ఆ టైంలో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మనకు, అది ఎంత ప్రిపరేషనా అది, అంటే ఏ టైంలో ఏ ఆఫీసర్కు ఏది కమ్యూనికేట్ చేస్తే ఆయన ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేస్తారు, కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతారు. దాని తర్వాత ప్లానింగ్లో ఎట్లా మనం ఇన్వాల్వ్ ఎట్లా చేయాలనేది, అంటే ఇప్పుడు అది మనకు ఫోన్ చేసి చెప్పడము, వాట్సాప్ చేసి మెసేజ్ చేయడం, అలా ఆఫీసర్స్ మోటివేట్ చేస్తారు. సర్వీస్లో ఉన్నప్పుడు కానీ, సర్వీస్లో రిటైర్ అయిన తర్వాత కానీ, చాలాసార్లు నేను వరంగల్లో ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు, సార్ మేడం ఇంటికి వచ్చారు వరంగల్లో ఉన్నప్పుడు. సో చాలా అనుబంధం ఉంది, నేను మీకు చెప్పలేను. ఈ టైంలో శ్రీకాకుళం జిల్లాలో, ఒక మారుమూల జిల్లాలో పుట్టి డీజీపీగా ఎదిగి అక్కడ దాకా ఆయన ప్రస్థానం చాలా గొప్పది. సో డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి కొత్త వాళ్లకు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు డిపార్ట్మెంట్లో ఏదైతే ఈ మన పాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉన్నటువంటి ఇమేజ్ ఉంది పోలీస్కి, పోలీస్ మోడల్ అని అంటారు కదా, తెలంగాణ మోడల్, అప్పుడు ఆంధ్ర మోడల్ అనేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మోడల్ అనేవాళ్ళు, వాటన్నిటికీ ఈరోజు ఉన్నటువంటి ఈ ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ ఆయననే రూట్ కాజ్, ఆయన ఇచ్చిన ఫిలాసఫీ, ఆయన ప్లానింగ్ అదంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ట్రైనింగ్ టైంలో MCTP 3 and 4 అట్లా ఉంటాయి కదా, there was a seminar, kind of discussion on పంజాబ్ మోడల్ అండ్ ఏపీ మోడల్. పంజాబ్ టెర్రరిజం ఎలా ఫేస్ చేశారు, తర్వాత ఎటువంటి శిక్షల అధికారులు ఫేస్ చేయగలిగారు, ఎటువంటి సిచ్యువేషన్లో అధికారులు నెట్టివేయబడ్డారు, తెలంగాణ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అధికారులు సేఫ్గా ఉన్నారు.
సో అన్నీ సార్ ప్లాన్ చేసి అవును సార్, అప్పట్లో మావోయిస్టులకు సార్ కూడా ఒక టార్గెట్గా నిలిచినటువంటి పరిస్థితి. శాంతి భద్రతల విషయంలో అస్సలు వెనక్కి రాజీ తీసుకున్నటువంటి అధికారిగా కూడా సార్కి పేరుంది. ఎస్ ఈజ్ వెరీ ఐ మీన్ ప్రొఫెషనలిజంలోతో పాటు వెరీ హ్యూమెన్. ఆయన ప్రతి వ్యక్తి యొక్క అవసరాలు ఏంటిది, అతను ఎలా షేప్ చేయాలి, వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. సో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ, వెస్ట్ వేల్ ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో కానీ ఈరోజు ఇంత పోలీస్ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ బేసిక్ ఫౌండేషన్ ఆయన ద్వారానే అయింది. థ్యాంక్ యూ. సో ఇటు మాజీ డీజీపీ హెచ్జే దొర చేసినటువంటి పోలీసు వ్యవస్థలో చేసినటువంటి మార్పులు కావచ్చు, ఆయన పోలీసు వ్యవస్థకే కాదు క్రీడా రంగానికి కావచ్చు, సామాన్య ప్రజలకు కూడా ఎంతగానో పనిచేసినటువంటి వ్యక్తి అంటూ కూడా ఇటు ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు అయితే ఆయనకున్నటువంటి అనుభవాన్ని జోడించి మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సంతోష్తో విజయ్, బిగ్ టీవీ, బంజారాహిల్స్ నుండి.